హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో 21వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఎవరు ఏ శ్రద్ధతో ఏ దేవతను పూజిస్తారో వారికి భక్తి శ్రద్ధ కుదిరేటట్లుగా నేను ఆ జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను. ఒక్కొక్క మనస్తత్వాన్ని బట్టి ఒక్కొక్క దేవతలను పూజిస్తారు. ఆ విధం గురించి స్వామి చెప్తున్నారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. సకామ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకునో ఆ భక్తులకు ఆ దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదిరినట్లు చేయుదును. సకామ భక్తుడు ఏ దేవతల స్వరూపాన్ని పూజిస్తాడో అంటే కోరికలతో ఒక్కొక్కరు దేవతలు పూజిస్తారు. కొంతమంది భవానీ భక్తులు, కొంతమంది అయ్యప్ప భక్తులు, కొంతమంది రామ భక్తులు, కొంతమంది కృష్ణ భక్తులు, కొంతమంది అనేక రకాలైనటువంటి రాక్షసులు పూజిస్తారు. కొంతమంది యక్షరక్షాంశ రాజసహ యక్షులు పూజిస్తారు, భూతాలు పూజిస్తారు. ఎవరిని ఏ విధంగా ఏ భక్తులు ఏ విధంగా పూజించినా సరే నేను వారి యొక్క భక్తి శ్రద్ధలను బట్టి నేను వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తున్నాను. వారికి నేను శ్రద్ధ కల్పిస్తున్నాను. ఏ దేవతలు పూజిస్తారో ఎవరెవరు ఏ మనస్తత్వం బట్టి ఏ దేవతలు ఎవరు పూజిస్తారో అటువంటి వారికి నేను భక్తి శ్రద్ధ కుదిరినట్లుగా వారికి నేను అనుగ్రహిస్తానని చెప్తున్నారు. ఏంటంటే సకామ భక్తుడు ఏ దేవతల స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింపు నిశ్చయించుకును ఆ భక్తులకు ఆయా దేవతల యందే ఆ దేవతల ద్వారా కర్మ ఫలితాన్ని రావడానికి వారికి నేను ప్రోత్సహిస్తూ వారిని అనుగ్రహిస్తానని స్వామి చెప్తున్నారు. ఆ భక్తులకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదిరినట్లు చేయుదును. ఎవరైతే ఏ దేవతలు ఎవరు పూజిస్తారో ఎవరు పూజించినా సరే అందులో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కటే, దేవుడు ఒక్కడే. కానీ దేవతలు వేరు. అనేక రకాలైనటువంటి మనస్తత్వాన్ని బట్టి ఒక్కో రకంగా పూజిస్తారు. ఏ రకంగా పూజించినా ఎవరిని పూజించినా ఏ దేవతను పూజించినా వారికి నేను భక్తి శ్రద్ధలు వారికి కలుగుటట్లుగా వాళ్ళకి నేను శ్రద్ధ కలిగేటట్లుగా వాటిని కుదిరినట్లు చేయుదును అని స్వామి కృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.